హాయ్ పిల్లలు, ప్రైజ్ ఎలా సండే స్కూల్లో మనం ఏం చెప్పుకోబోతున్నామని ఎదురు చూస్తున్నారా? అయితే ఈరోజు ఏం చెప్పుకుంటున్నామని మీరు గెస్ చేయండి. మనం విశ్వాసం గురించి చెప్పుకోబోతున్నాము. తెలుసా? మన బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి. దేవుడు ఎంతోమందిని తన ప్రవక్తలను బైబిల్ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నాడు. యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచినవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పి ఉన్నాడు కదా. అంటే యేసయ్య కంటే గొప్ప కాదు, మనం ఎప్పుడైతే ఆయన ఆత్మతో నింపబడతామో ఆయన మనలో జీవిస్తాడన్నమాట. అర్థమయ్యిందా? అయితే ఎంతోమంది ప్రవక్తల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేయించాడు దేవుడు. అయితే మనం ఈరోజు ముగ్గురు గురించి మనం తెలుసుకుందామే. అందరి గురించి కాకుండా ముగ్గురు గురించి మనం తెలుసుకుందాం. యేసయ్య సజీవంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన శరీరంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ముగ్గురు గురించి మనం చూద్దాం. ఫస్ట్ శతాధిపతి. అతను ఒక రోమా ప్రభుత్వానికి అధికారి. అయితే అతని కింద 100 మంది పనివారు ఉంటారు. ఆ పనివారిలో ఒక అతనికి బాగోదు. అతను ఈ శతాధిపతికి దగ్గరగా ఉంటాడు. అయితే అతను ఒకరోజు జ్వరంతో బాధపడుతూ లెగలేని స్థితిలో ఉంటాడు. అప్పుడు యేసయ్య గురించి చాలా కార్యాల శతాధిపతి వింటాడు. అప్పుడు ఆ శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా, నా దాసుడు స్వస్థత పొందుతాడా అని అడుగుతాడు. అన్నప్పుడు, అవును పద, మీ ఇంటికి వెళ్దాము అని అంటాడు. అన్నప్పుడు ఆ శతాధిపతి అంటాడు, అయ్యా, నువ్వు మా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాదయ్యా, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, అక్కడ నా దాసుడు స్వస్థత పొందుతాడు అని అంటాడు. అయితే యేసయ్యకి ఆశ్చర్యం వేసిద్దంట ఆ మాట విన్నప్పుడు. ఎందుకంటే ఇజ్రాయేల్లో కూడా అంత విశ్వాసం లేదు, ఈ బిడ్డ రోమియుడయ్యుండి కూడా ఇంత విశ్వాసం కలిగి ఉన్నాడా అని అనుకుంటాడంట. అప్పుడు ఆ శతాధిపతి అంటాడంట, అయ్యా, నా దగ్గర కూడా 100 మంది పనివారు ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. నేను ఏ పని చెప్తే వాళ్ళు చేస్తారు అని యేసయ్యతో అంటాడంట. అప్పుడు యేసయ్య అంటాడంట, ఆ విశ్వాసం చూసి, వెళ్ళు, నీ దాసుడు స్వస్థత పొందుతాడు అని అంటాడంట. ఆ సంతోషంతో శతాధిపతి తన ఇంటికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంటికి వచ్చేసరికి అక్కడ ఉన్న దాసుడు చక్కగా తన పనులు తను చేసుకుంటా కనపడతాడంట. అప్పుడు అక్కడ ఉన్నవారు వచ్చి, ఈ దాసుడు స్వస్థత పొందాడు అని అంటారంట. అప్పుడు ఏ టైంలో ఈయన స్వస్థత పొందాడు అని వాళ్ళని అడుగుతారంట. అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, యేసయ్య ఎప్పుడైతే నీ దాసుడు యేసయ్య ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడే ఆ దాసుడు స్వస్థత పొందుతాడంట. పిల్లలు గ్రహించారా? మన యేసయ్య మాట మాత్రం సెలవిస్తే చాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఎందుకంటే ఒక్క మాట ద్వారా ఈ సృష్టిని ఆయన సృష్టించిన సృష్టికర్త మన దేవుడు. తెలుసా? గుర్తుంచుకుంటారా? ఆయన విశ్వాసంతో మీరు ఏది అడిగితే అది ఆయన చేస్తాడు. అవునా? ఈ శతాధిపతి అయితే తన దాసుడి విషయంలో వేడుకున్నప్పుడు ఆయన ఆశ్చర్యమైన కార్యం చూసి ఉన్నాడు. మీకు కనుక నేను చెప్పే విధం నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? మరి మరొక వ్యక్తి గురించి మనం వినబోదామా? మీరు సిద్ధంగా ఉన్నారా? ముగ్గురు అని మనం చెప్పుకున్నాం కదా, ఎవరో రెండో వ్యక్తి అని మీరు అనుకుంటున్నారు? రక్తస్రావమైన స్త్రీ. ఆ స్త్రీ గురించి బైబిల్లో పేరైతే లేదు, కానీ ఆవిడ గురించి రాయబడి ఉంది. ఆ రక్తస్రావ స్త్రీ, ఆవిడకి స్త్రీకున్న బలహీనతను బట్టి ఆవిడకి అనారోగ్యం వల్ల అనేకమైన హాస్పిటల్ తిరిగిందంట. కానీ ఎక్కడ కూడా ఆవిడ స్వస్థత పొందలేదంట. రోజు రోజుకి ఆవిడ ఎంతో బలహీనంగా అయిపోయిందంట. అయితే ఆవిడ కూడా యేసయ్య గురించి నిన్నంట. ఆవిడ ఏమనుకుందో తెలుసా? నేను యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన చెంగు నేను ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతాను అనుకుందంట. అప్పుడు ఆ స్త్రీ అనుకున్న విధముగా అక్కడ ఒక జన సమూహంలో యేసయ్య అక్కడ శిష్యులతో పాటు అందరికీ స్వస్థపరుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ విషయం ఆ స్త్రీకి తెలిసి చాటున మెల్లిగా ఆయన ఎద్దుకెళ్ళిద్దంట. పిల్లలు, మనం కూడా ఆయన
ఆయన కోజాడుతా ఉండాలన్నమాట. ఎట్టగా నీకు ఏదైనా కావాలన్నప్పుడు నువ్వు మీ పేరెంట్స్ని అడుగుతావు కదా, ఆ రకంగా అనమాట. అలాగే తను అడుగుతా ఉన్నప్పుడు అట్లాగే ఆవిడ విశ్వాసం ఏంటి, నేను చెంగు పట్టుకుంటే నేను స్వస్థత పొందుతాను అనుకుందంట. అప్పుడు మెల్లిగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెంగు పట్టుకుందంట. అప్పుడు వెంటనే ఆవిడకున్న బలహీనత తొలగిపోయిందంట. అయితే పేతురు వైపు యేసయ్య చూసి అన్నాడంట, పేతురు, నాలోని ప్రభావం వెళ్ళిపోయింది, ఎవరో నన్ను ముట్టుకున్నారు అని పేతురుతో అన్నాడంట. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, ప్రభువా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదయ్యా, ఒక్కళ్ళు ముట్టుకున్నారని అంటావేంటి, చూడు ఈ జనము నీ మీద ఎలా పడిపోతున్నారో అని పేతురు అన్నప్పుడు, కాదయ్యా, అందరూ ముట్టుకున్నట్టు కాదు, ఒక్కళ్ళు విశ్వాసంతో నన్ను ముట్టుకున్నారయ్యా, నాలో ప్రభావం వెళ్ళిపోయి ఒక్కళ్ళు నన్ను విశ్వాసంతో ముట్టుకున్నారు పేతురు అని పేతురుతో చెప్తాడంట. అప్పుడు ఆ స్త్రీ గజ 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 వణికిపోయిద్దంట. అయ్యో, నేను ప్రభువును ముట్టుకున్నాను కదా, నేను ఎలా అని ఆవిడ భయపడుతూ ఉంటుందంట. గజ గజ ఆయన ముందుకు వచ్చి, అయ్యా నేనే ముట్టుకున్నానయ్యా అని అడిగిద్దంట. అప్పుడు ఆయన ఏమంటారో తెలుసా, ఆ చల్లటి మాట, అమ్మా అంటాడు. యేసయ్య అమ్మా అని, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందమ్మా, సమాధానముగా నువ్వు వెళ్ళు అంటాడంట. అప్పుడు ఆ మాటకి ఆవిడ ఎంత సంతోషం అంటే, ఆవిడ జీవితంలో ఎవరూ తీర్చలేని సంతోషం మన యేసయ్య తీర్చాడు పిల్లలో. అప్పుడు ఆవిడ సంతోషంతో ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుందంట. దానికి అర్థం ఏంటో తెలుసా, మీకు మీ దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా మౌనంగా ఉండకుండా నలుగురిలో సమాధానముగా సాక్ష్యం ఇవ్వాలి అని ఆయన ఆ భావం అన్నమాట. అర్థమయ్యిందా పిల్లలు? మనము కూడా ఇతరులకు సాక్ష్యం ఇద్దామా? మన యేసయ్య గురించి ఇస్తారా? సిద్ధంగానా? చెప్పండి. మన యేసయ్య అందరికంటే గొప్పవాడు. మనం సాక్ష్యం ఇద్దాం. మరొక వ్యక్తి గురించి మనం విందామా? సిద్ధమేనా? మూడో వ్యక్తి యాహీరు. యాహీరు ఎవరనుకుంటున్నారు? ఆనాడు యేసయ్య అన్నప్పుడు మెస్సయ్యగా వాళ్ళు గుర్తెరగకోకుండా అవిశ్వాసంతో ఉన్నారు చూడు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, అటువంటి సంఘాలు ఉన్నాయి చూసారా, వాళ్ళల్లో ఒక వ్యక్తి ఈ యాహీరు. అయితే యాహీరు కూడా లోపల దేవుడు చేసే కార్యాలు దృష్టి ఉంచుకునేవాడు. ఆయన అద్భుతాలు చేసేవాడు కదా, వాళ్ళని వీళ్ళని స్వస్థపరిచేవాడు కదా. ఆ విషయాలు యాహీరుకి తెలుసు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు చేసిన కార్యాలు తెలుసు. కానీ ఆయన మెస్సయ్యగా వాళ్ళు గుర్తెరిగేవాళ్ళు కాదనమాట. ఆయన చేసే కార్యాలు బట్టి అయినా ఆయన నమ్మేవాళ్ళు కాదు. అయితే అటువంటి సంఘమునకు చెందినవాడే ఈ యాహీరు కూడా. అయితే అతనికి 12 సంవత్సరాల పిల్ల ఉంటుందన్నమాట. ఒకరోజు ఆ పిల్ల చనిపోయేది. చనిపోయినప్పుడు ఇంట్లో అందరూ అక్కడ కూర్చోబెట్టి గోల చేసేవాళ్ళు గోల చేస్తారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అయితే ఈ యాహీరు ఏమనుకుంటాడంటే, ఇక్కడ యేసయ్య ఉన్నాడు కదా, ఆయన వచ్చి నా పిల్ల మీద చేతులు ఉంచితే నా పిల్ల బ్రతికిద్ది అని మనసులో విశ్వాసంగా అనుకుంటాడంట. అప్పుడు ఆయన ఎక్కడున్నాడని వెతుక్కుంటా ఉంటాడంట. కాకపోతే యేసయ్య ఎక్కడున్నాడో ఆయనకి జాడ తెలిసి అక్కడికి వెళ్ళిద్ది. అది ముందే గ్రహిస్తాడు యేసయ్య. గ్రహించి, ఏంటి యాహీరు అని అంటాడు. అన్నప్పుడు నా కుమార్తె పరిస్థితి ఇదయ్యా అని చెప్తాడు. చెప్పినప్పుడు పదా మీ ఇంటికి వెళ్దామని ఆయన బయలుదేరుతూ ఉండగా మధ్యలో ఆయన ఇంటి దగ్గర నుంచి వచ్చి, నువ్వు బాధ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అంటారు. అన్నప్పుడు దేవుడు అంటాడు, ఆవిడ చనిపోలేదు, నిద్రపోతుంది అంటాడు. అన్నప్పుడు వాళ్ళందరూ అక్కడ యేసయ్యను చూసి హేళనగా నవ్వుకుంటారు. కానీ హేళనగా నవ్వుకున్న వాళ్ళే సిగ్గుపడతారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు యేసయ్య వెళ్ళి తన శిష్యులతో ఆ లోపలికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే అక్కడ ఉంచి మిగతా వాళ్ళందరినీ పంపించేస్తాడు బయటికి. ఎందుకంటే వాళ్ళందరూ అవిశ్వాసులు కదా, అందుకని వాళ్ళందరినీ బయటికి పంపించేస్తాడు. అక్కడ పేతురు, యోహాను, యాకోబు, యేసయ్య, ఆ చిన్నదాని తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ యొక్క చిన్నదాన్ని చెయ్యి పట్టుకొని, తబితామి నువ్వు లే అంటాడు. అన్నప్పుడు ఆ చిన్నది
గబుక్కుని లేచిద్ది. లేచినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే యాహీరు విశ్వాసం తెలుసు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని. యాహీరు ఏమని విశ్వసించాడు? యేసయ్య వచ్చి నా బిడ్డని చేత్తో పట్టుకోవాలి అని విశ్వసించాడు. విశ్వసించటం వల్ల యేసయ్య అక్కడికి వెళ్ళి ఆ కుమార్తెను బ్రతికిచ్చాడు. పిల్లలు, మీరు ఈరోజు ముగ్గురు వ్యక్తులను చూశారు కదా. ఒకరేమో మాట మాత్రం ఇస్తే చాలు అన్నారు, ఒకరేమో చెంగు పట్టుకోవాలి అన్నారు, మరొకరేమో వచ్చి చేతులు ఉంచాలి అన్నారు. మనం ప్రభువుని ఏ రకంగా వేడుకున్నా కానీ ఆయన అయితే మనల్ని దాటిపోడు పిల్లలు. అందుకని మీరు ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా, ఇతరులకు సాక్ష్యం ఇచ్చేవాళ్ళలాగా ఉండండి. ఎందుకంటే మీరు పెద్దవారైనప్పుడు దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే బాలుడుగా ఉన్నప్పుడు మన ప్రవక్త గారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు కదా. అవునా? నువ్వు తప్పు చేయబాకు, నువ్వు పెద్దవాడు అయినప్పుడు ఒక పని చెయ్యాలి అని మన సహోదరుడితో ఎల్లప్పుడూ కూడా మన ప్రవక్త గారితో దేవుడి దూత మాట్లాడేది కదా. పిల్లలు, మీరు కూడా ఈ లోకంలో ఏ తప్పు కూడా చేయకోకుండా మీరు ఆ రకంగా జీవించారంటే రేపొద్దున మీరు పెద్దవారైనప్పుడు ప్రవక్తలు అవ్వవచ్చు, సువార్తికులు అవ్వవచ్చు, కాపర్లు అవ్వవచ్చు, లేదా నమ్మకమైన విశ్వాసులుగా దేవునికి ఇష్టకరముగా ఈ భూమి మీద జీవించవచ్చు. ప్రభువుని ఎల్లప్పుడూ మీ హృదయంలో ఉంచుకోండి, మీ ముందు ఉంచుకోండి. ఆయన మహిమపరిచేవారిగా ఉండండి, ఆయన్ని ఘనపరిచేవారిగా ఉండండి, ఇతరులకు సాక్ష్యం ఇచ్చేవాళ్ళలాగా ఉండండి. ఆయన మిమ్మల్ని గొప్ప చేస్తాడు. ఎందుకంటే మనలాంటి వారి కొరకే ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు. మన పాపముల కొరకే ఆయన మరణించి ఉన్నాడు. మన యొక్క రావాల్సిన శిక్షను ఆయన వేసుకొని మనకు నిత్య జీవము ఆయన ఇవ్వబోతున్నాడు. పిల్లలు, గుర్తుంచుకుంటారా? ఈ దేవుని మహిమపరచండి, ఆయనకి ఇష్టకరంగా మీరు జీవించండి. మీకు కనుక నేను చెప్పే విధంగా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని బెల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ.